సత్వ రజస్ తమస్ ఈ మూడు గుణాల నుంచే అన్నినేని ఈ ప్రకృతిలో ఉండే అన్నినేని ఈ మూడు గుణాల నుంచే ఏర్పడింది. ఈ మూడు గుణం లేకుండా ఈ భూలోకాలలోని దేవర ఉలకాలలోని ఎక్కడా అని ఏ ఇదిని లేదు అనేదాన్ని తెలివిగా 40వ శ్లోకంలో మనకు చెప్తారు. మన ఈ గుణాలని వాచేతనేని మన వచ్చి ఏ గుణాలు మనం ఉంటామో దాని తగ్గట్టు ఉండే కర్మాలని మనం చేసుకుంటా వచ్చేప్పుడు దానిలో మన వచ్చి మేలాన నిలగి పోవచ్చు అనేది ఇక్కడ. అదావదు செயல் ఈ సత్వ గుణాల్లో ఉంటప్పుడు ఏం செயல் మన సేతు ఆ కర్త ఎట్టా ఉంటరు దానియుடைய பலன் ఆ సుఖం అనేది ఎట్టా ఉండు అన్ని ఆ కారకం క్రియా కారకం పలన్ అటాని సింతని ఉందిగా అది అన్నిని ఏని తెలివిగా మనకు చెప్పి ముడిచిండారు. ఇది అన్నినేని ఈ మూడు గుణాలతోనే ఉంది. దాని వచ్చి అరియామైల నుంచి ఈ ఉలగ வாழ்க்கை అనేది ఉరువవింది. అన్నినేని ముழுసుగా తీమై నిరంజిందే ఆ దీని మనం పురించుకుని దానిలో ఉండే ఈ ముగ్గుణాల్లో ఉండే నెగటివ్స్ ని ఆ రజస్ తమస్ ని ఎట్టా నీకాల ఇదే కారణంగా ఉంది అనేసి మనకు క్లియర్ గా తెలిసేప్పుడు ఆ కారణాన్ని అదావదు ఒక డిసీజ్ ఒక నొప్పి ఉంది అంటే ఆ నొప్పికి కారణం ఏమి ఆ కారణాన్ని అழிచితే దానియుடைய కార్యాన్ని అழிంచుకోను. అదే మరి ఇక్కడ వచ్చి మనకు కారణం ఏమి అనేదాన్ని మనకు తెలివిగా సూంచేరు. మనకు దీనేని మన అన్ని 15వ అధ్యాయం అన్ని నిండా వరుసగా చెప్పచ్చు. ఎగ్జాంపుల్ దీనిలో మనకు పుస్తకాలు వచ్చి 15వ అధ్యాయం 1వ శ్లోకం ఆ మరం అశ్వత్థ మర దాని ఉదాహరణంగా చెప్పినారు. అది వచ్చి మన దాన్ని ఏం చెయ్యాల ఆ వైరాగ్యం అనే వాళ్ళతో పెట్టాల అటనిసి మనకు చెప్పినారు. ఈ పట్టిన్మై అనే వాళ్ళతో దీని మన వెట్టి తొయ్యాల అనేదాన్ని మన చూసాము. 15వ అధ్యాయం 3-4 శ్లోకాల్లో ఏర్కనవే చూసిన విషయాలే. ఆ కారణాన్ని ములుసుగా మన అలిచాముంటే ఈ செயல் అనేది మనకు వచ్చి செயல் ఇన్మైగా మారుసును అనేదాన్ని మనకు సూచింది కోసం. అదావదు దానికి వే ఏమి మనకు ఆ మార్గం ఏమి కర్మయోగం చేసి జ్ఞానయోగం చేసేప్పుడు కర్మయోగాన్ని క్లియర్ పురించుకుని దాని ఈశ్వర అర్పణంగా చేయాలని ఈశ్వర అర్పణంగాని ఈశ్వర ప్రసాదంగాని చేసేప్పుడు మనస్సు ఆ జ్ఞానాన్ని అడంజేదాని ఉండే యోగ్యతని అడంజుతుంది. దాని వెనక మన వచ్చి ఆ జ్ఞానాన్ని ఆ సమదర్శనం అనేదాన్ని మన పురించుకునేప్పుడు ఆ జ్ఞాననే ఉరువుగా మనం మారుతున్నాము. అపరోక్షంగా ఆ అనుభూతిని మన అడంజేము అనేదాన్ని ఇక్కడ మనకు ఎత్తి చెప్పారు. ఇదే గీதையினுடைய మెయిన్ ఆ తాత్పర్యం అనేదాన్ని మన పురించుకోలే. మన ఈ గుణాతీతంగా ఎట్టా అవ్వాలే అనే దానిని దీని మూలంగా మనకు చెప్పారు. ఈ కర్మయోగం జ్ఞానయోగం మూలంగా దాన్ని సమరైజ్ చేసి చెప్పేదాని మూలంగా మనకు ఇంకా అడుతుని 41లోని 49 దాకా తిరిగి కర్మయోగాన్ని వేరే విధాలు చెప్పకపోయేరు. దాని ఆ ప్రవృత్తి మార్గాన్ని చెప్పి అనక 50లోని 55 దాకా జ్ఞానయోగం అదాదు నివృత్తి మార్గాన్ని సమరైజ్ చేసి చెప్పారు. దీన్ని మన ఏర్కనవే అన్ని అధ్యాయాల్లోని చూసిన విషయాల్ని ఇంకోత్ర సమరైజ్ చేసి పొగుతు ఇక్కడ తిరిగి మనకు జ్ఞాపం పడతారు. అది తవిர ఈ మనవుடைய సనాతన ధర్మాలో ఈ శృతి స్మృతి అంటే వేదాలు 4 వేదాలు అనగా స్మృతి అనేప్పటికి ఇది గీதை ఇట్టదింత స్మృతి అదావదు వేదాల్లో ఏం చెప్పిందో దాని గేఫాళ పెట్టి మహాన్లు రాసిన ఆ టెక్స్టులు అన్ని స్మృతి అంటారు. అనగా ఆ స్మృతి పోక పురాణాలు ఇతిహాసాలు అదంతా ఉంది.
అది అన్నినేని ఇదే విషయానే చెప్పుతుంది అనే దానిని మనకు పురించబెట్టేదానికోసం அடுத்து వచ్చే శ్లోకాలు చెప్పింటారు. దాని మన ఈ విషయాన్ని క్లియర్ గా మన పురించుకోలే. ఈ కర్మయోగం ஞானயோகம் అనేది அதாவது మన ఏవాళ రీఛార్జ్ అవ్వేందుకు రెడీగా అంట. అதாவது ఎవరు రెడీగా ఇప్పుడు మన బ్యాటరీ ఇప్పుడు కరెంట్ లేదు అంటే బ్యాటరీ ఉంది, బ్యాటరీలో రీఛార్జ్ అవుకుంటుంది. అదే మరి మన రీఛార్జ్ అవ్వేందుకు ఈ వేదాలు మనకు యూస్ అవుతుంది. మన ఏ దుఃఖం వచ్చినాலும் ఏం ప్రచన వచ్చినాலும் దానిలో అన్నిలో మన ఆ సప్రెషన్ కో ఒక మారి మన సోర్వుగో డిప్రెషన్గో అవకుండా మనని ఏవాళ ఆ మేలాన నిలైలో పెట్టుకుందుకు ఈ శాస్త్రం మనకు హెల్ప్ చేస్తుంది. ఎప్పుడు నెలను ఏం చేసిందుకని మన రెడీగా ఉండేదానికి ఆ మన నిలైని మనకు ఇస్తుంది. దానికే ఇది పూరానేని. అదావదు గీதை అంటనేమి గీతా 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 అంటే త్యాగి అనేది వచ్చుడు తిరిగి తిరిగి మనం చెప్పేప్పుడు దాని రివర్స్ లో చూసినామంటే అది వచ్చి త్యాగి అనే దాన్ని చెప్పేది. అదావదు మన బయట ఏమి గెయిన్ చేసిందామో నిండా ఇల్లు బంగ్లాలు కట్టుకున్నాను, కారు ఉంది అనక ఏకపట్ట సొత్తులు సంపాదించా, నింద రూపాయి బ్యాంక్ లో సేవింగ్స్ ఉంది, ఆ పొసెషన్స్ భోగాలు అన్ని నెరంజింది అట అనేసి నా బయట వలర్చిని నా ప్రధానంగా నేను పెట్టుకుంటే అది వచ్చి మెటీరియలిస్టిక్ గ్రోత్. అది వచ్చి ముழுமையான సంతోషాన్ని మనకు ఇయ్యదు. అది వచ్చి భోగం వచ్చి మనని దినాలు అవంగా రోగిగా చేస్తును. భోగి వచ్చి ఏమవుతురు రోగిగానే అవుతురు. మన దాన్ని మనం చూసినాము. భోగం మన అడంజంగా ఈ సెన్స్ ప్లసెస్ ని మన వద్ద ఇది చెయ్యంగా ఏమవును అక్కడ వచ్చి మనవుடைய బలం, వీర్యం, అழகு, బుద్ధి కూర్மை, జ్ఞాపక శక్తి, సెల్వం, ఉత్సాహం అన్నినేని కొరంజుకునే వచ్చును అనేదాన్ని మనం 38వ శ్లోకాల పులనింబంగళ్ళు వచ్చి అనుభవించంగా అది మనకు అది మనవుடைய బలాన్ని వీర్యాన్ని అన్నినే కొరచుకునే వచ్చును. ఆ కొరంజంగా మన వీక్ అవేమో అది ఆరోగ్యానికి రోగిగా అవేమో మన ఏం అవ్వాల భోగిగా ఉండేవాళ్ళు భోగాన్ని అనుభవించుతా ఉండే మన యోగి ఈ కర్మయోగిగా అవి అనక త్యాగిగా అవ్వాల. త్యాగం చేసిందుకు ఆ త్యాగి అంటే ఏమి మనకుடைய ఇంటర్నల్ గ్రోత్, ఇన్నర్ గ్రోత్ ని మన రోగు కూడి మన వளர்ச்சிని ఇంక్రీజ్ చేసుకుంటా రావాల. బయట గ్రోత్ బయట వளர்ச்சி అనేది కావాల, వద్దోని దోరు చెప్పలా కావంటే అది ఆ వளர்ச்சி మన ఇన్నర్ గ్రోత్ తో సేరి ఉంటే అది వద్దే ముఖ్యం. మన ఏమి ఇచ్చేము ఈ ఉలగాని మన ఉలగాల నుండి మనం తీసుకుంటా ఉంటాము. ఉలగానికి మనం ఏం కాంట్రిబ్యూట్ చేసేము అనేది వద్దే ముఖ్యం. భోగిలోండి మన యోగిగా అవి కర్మయోగిగా అవి త్యాగిగా అవ్వాల. త్యాగం చేసిందిగా అదావదు మన త్యాగి అనేది ఇక్కడ నిత్య సన్యాసి అనేదాన్ని మనకి ఇక్కడ చెప్పారు. దాన్ని ఇప్పుడు 41లోండి మనవుடைய స్వధర్మాన్ని ముఖ్యత్వం దానికి ముఖ్యత్వం ఇచ్చి స్వధర్మం అంటే ఏమి దాని అడిపడిగా పెట్టుకుని మన ఎట్టా కర్మయోగం చెయ్యాల అనే దాన్ని విளக்கంగా చెప్పుకొచ్చారు సూతాడి. 41వ శ్లోకం ఇది ఇంకొక వేరే మారి అదాவது అదే సత్వ రజస్ తమో గుణాలని అడిపడే వాటిని ఈ విషయాలని మన ఏற்கனவே 4వ చాప్టర్ లో చూసిండాము.
దానిని కొంచెం వ్యత్యాసంగా ఇక్కడ చెప్పారు. చూతాడి. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైః గుణైః. మన ఏற்கனவே చూసిండాము 4వ చాప్టర్ లో 13వ శ్లోకం చాతుర్వర్ణ్యం అనే శ్లోకాలో ఈ 4 వర్ణాలని ఎట్టా పిలిచిండారు ఆ గుణ అడిపடைలో ఎస్ఆర్టి ఆర్ఎస్టి ఆర్టిఎస్ టిఆర్ఎస్ అటాని చూసాము. ఎస్ఆర్టి అంటే ఏమి? సత్వ రజస్ తమస్. ఆ ఆర్డర్ లో సత్వం ప్రధానంగా ఉండి రజస్ ఓరளவுக்கு ఉండి తమస్ కొంచెంగా ఉండేవాళ్ళు బ్రాహ్మణర్లు. రజస్ ప్రధానంగా ఉండి సత్వం ఓరளவுக்கு ఉండి తమస్ కొంచెంగా ఉండేవాళ్ళు క్షత్రియర్లు. అనగా రజస్ ప్రధానంగా ఉండి తమస్ ఓరளவுக்கு ఉండి సత్వం కమ్మిగా ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చి వైశ్యర్లు. తమో గుణం ప్రధానంగా ఉండి రజస్ அடுத்து சத்துவம் ఉన్నందిట వాళ్ళు శూద్రర్లే. ఆ గుణాల్ని అడిపடைగా పెట్టి దీని పిలిచిండారు. దీనిలో వచ్చి ఈ బ్రాహ్మణులు వచ్చి அமைதிగా ఉంటారు. వాళ్ళు వచ్చి ఒద్దే యాక్టివ్ గా అంతా ఉండరు. వాళ్ళు వచ్చి మనస్సు వచ్చి వాళ్ళ அமைதிగా కాంటంప్లేటెడ్ గా అన్నిని సిందించి పురించుతారు. క్లియర్ గా ప్లాన్ చేసి ఇదింత వాళ్ళకి వచ్చి ఆ డిటర్మినేషన్ వివేకంతో செயல்படுத்துరు. అట్ట ఉండే వాళ్ళే బ్రాహ్మణర్లు. ఇది వచ్చి జాతి బ్రాహ్మణర్ని ఇక్కడ చెప్పలా, ఇక్కడ వచ్చి గుణ బ్రాహ్మణర్ని చెప్పారు. సత్వగుణం ప్రధానంగా ఉండి రజస్ తమస్సు వచ్చి ఓరళவு దానికి దివా అనేట్టుగా వచ్చింది అంటే అది వచ్చి బ్రాహ్మణర్లు. அடுத்து వచ్చి యాక్టివ్ గా ఉండేవాళ్ళు గుణాలు వచ్చి రజస్ కూడా ఉండప్పటికి యాక్టివ్ గా ఉంటారు. అనక సెల్ఫ్లెస్ గా ఇంకొకరి కోసం అదావదు ఈ ఉలగాని కోసం చేసేందుకు రెడీగా ఉండేవాళ్ళు. నిండా సంపాదించారు అనగా ఉలగాని కోసం నిండా స్పెండ్ చేసేందుకు రెడీగా ఉండారు. అదావదు అడ్మినిస్ట్రేషన్ అన్ని வளர்ச்சி కోసం వాళ్ళు వచ్చి మక్కళ కోసం అన్నిని చేసేందుకు రెడీగా ఉండేవాళ్ళు. అట్ట ఉండేవాళ్ళు క్షత్రియర్లు. సెల్ఫ్లెస్ గా ఉండారు, సుయనలం లేకుండా ఉండేవాళ్ళు. அடுத்து వచ్చి సెల్ఫిష్ గా ఉండేవాళ్ళు. వీళ్ళు వచ్చి నిండా సంపాదించుతారు కాబట్టి కొంచెంగానే సెలవు చేతురు, అందరికి సెలవు చేయరు, తన కుటుంబానికి అట్ట మారి ఉండేవాళ్ళు వైశ్యర్లు. அடுத்து వైశ్య గుణం ఉండేవాళ్ళు. ఇది వచ్చి జాతి వైశ్యం లేదు, తిరిగి జ్ఞాపం చేసుకోండా. ఇది వచ్చి జాతిని పట్టి చెప్పలా, ఇది వచ్చి గుణాన్ని అడిపడగా పెట్టుకు ఎట్టా పిరిచేరు అనే దాన్ని చెప్పారు. తమో గుణాలు ఉండేవాళ్ళు ఇది శూద్ర గుణం ఉండేవాళ్ళు వచ్చి ఒద్దే செயல்తా జాస్తి చేసిందుకు రెడీగా ఉండారు. వాళ్ళు వచ్చి బుద్ధి వద్దేంత ఉండదు, ఇంకొకరు ఏం చెప్పారో దాన్ని వాళ్ళు చేసి ముడిచితురు. పని వాళ్ళుగానే వాళ్ళు ఉంటారే తవిர వాళ్ళుగా థింక్ చేసి ఏ పనిని వాళ్ళకి చేసింది తెలియదు. ఇంకొకరు ఏం చెప్పారో ఆ పనిని వాళ్ళు చేసి ఇచ్చితురు. అట్ట ఉంటే వాళ్ళు వచ్చి శూద్రర్లు. ఇప్పుడు ఈ దేనికోసం ముందటి కాలాల్లో ఈ జాతిలోను ఉండే వాళ్ళ అదావదు దీనిలో మనకు ఏం చెప్పిందుకు వచ్చారు అంటే ఈ గుణాల్ని అడిపడగా పెట్టుకుని ఈ కడమైల్ని పిలిచిండారు. వాళ్ళకి ఈ బ్రాహ్మణర్ అంటే వాళ్ళకి ఏం కడమ
క్షత్రియులంటే వాళ్ళకి ఏం కడమే, ఈ బ్రాహ్మణులకి ఏం కడమే అధ్యాపనం. వాళ్ళు అధ్యయనం చేతురు, అధ్యాపనం చేతురు. అదాదు ఇంకొకరికి చెప్పించేది వాళ్ళని చదువుతురు, ఇంకొకరికి చెప్పితురు. కడేసిదాకా సచ్చేదాకా చదువుతానే ఉండాలి. అదాదు చెప్పించే వాళ్ళు వచ్చి ఇంకా నిండా తెలుసుకోవాలని ఎంచాలి. కొంచెం తెలిసేప్పటికనే నాకు తెలిసిపోయింది అట అని ఎంచితే అది వచ్చి వాళ్ళకి వచ్చి అది తెలిసినట్టుగా అర్థమే లేదు. దోరు వచ్చి చెప్పించారో వాళ్ళు ఇంకా చదవాలి, ఇంకా నాకు తెలాలా, ఇంకా దీనిలో ఇంకా ఇది పురించుకోవాల్సి ఉంది అట అని ఎంచి. ఇప్పుడు టీచర్ గా ఉండేవాళ్ళు దోరు టీచర్ గా ఉండాలో వాళ్ళు చదువుతా ఉంటేనే వాళ్ళు ఆ అరివుని కూర్మి చేసుకుంటా ఉండింది ఎల్లవును. ఊరిగా అరచమావనే అరచుకుంటా ఉండింది ఎల్లవదు. దీని ఇంకా షార్పన్ చేసుకుంటా పోవలే. అది కొద్దే ముఖ్యం. అట్ట ఉండేవాళ్ళే బ్రాహ్మణర్లు. அடுத்து வச்சு சத்திரியர்கள் అనేవాళ్ళు அட்மினிஸ்ட்ரேஷன். அதாவது ஏன் பணியில் வாழ் சேர்த்து இவ்வுலகாணிக்கோசரம் மக்களுடைய பாதுகாப்பு వాళ్ళకి చేసే దాని నుంచి ఏం అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఏం డిఫెన్స్ యాక్టివిటీస్, అదావదు పోర్ యుద్ధం చేసేది దానికి ఉండే ఏం செயலோ అది ఇంత చేతురు. అనక ఈ మూడవది వైశ్య గుణం ఉండే వాళ్ళు వచ్చి ఎకనామిక్ గ్రోత్, ఈ పొరులాధార వளர்ச்சி అనేది ఇండివిజువల్ గ్రోత్, దాని నుంచి ఎకనామిక్ గ్రోత్ అనేది వచ్చేది. అనక పొరులాధార வளர்ச்சி మనుషులు తనకు వాళ్ళు సంపాదించి బాగా పెద్ద ఇండస్ట్రీ తొలిర్శాలలు అన్ని కట్టి వాళ్ళని ఇంప్రూవ్ అవ్వుకుంటారు. దాని నుంచి ఈ పొరులాధారాలని వளர்ச்சி అనేది కూడును. అనక ఈ నాలాది ఉండే వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పే పనిలు ఈ మూడు గూరుతోని పని వాళ్ళుగా ఉండేవాళ్ళు వచ్చి ఈ శూద్ర గుణం ఉండేవాళ్ళు. అట్నే ఆ గుణం వయసు పిలిచిండారు. యాక్చువల్ దీని ముందటి కాలాల్లో వచ్చి ఈ జాతి గుణం అనేది రెండుని ఒకే మారి ఉన్నది. అதாவது దానికి వ్యత్యాసం ఉండదు. దోరు ఈ బ్రాహ్మణర్ అంటే ఈ సత్వగుణం మేలోంగి ఉంటారు, వాళ్ళు వచ్చి ఈ செயல்నే చేతా ఉండిండారు. ఆనక కాలం మారంగా ఆ బ్రాహ్మణర్లకు వచ్చి వాళ్ళని పాదుగాతే ఆ క్షత్రియర్లు, ఈ బ్రాహ్మణర్లు క్షత్రియర్లు రెండుగురుடைய మనసులోని విరుపులు జాస్తి అవంగా ఏంటంటే రాజాలే ఆ బ్రాహ్మణర్ని కరెక్టా బాగా పాదుగాతాల, కరెక్టా వాళ్ళకి ఏం తేవనో దాన్ని ఇచ్చి వాళ్ళని పాదుగాతాల. అట్ట పాదుగాతకండ ముడిసేపుడుకు వాళ్ళు ఏమనిసారు, వాళ్ళు వచ్చి వాళ్ళని రజోగుణం తమో గుణంతో వచ్చి దాని ప్రధానంగా అవేపుడుకు వాళ్ళు సంపాదించాలే మణిమైందడుగా వాళ్ళని ఉండిందుకు ఆరంభించారు. అటానేపుడుకు ఈ జాతికి అదాவது బ్రాహ్మణులని నింద సంపాదించాలి అనే ఆ ఎన్నం వాళ్ళకి వచ్చింది. ఆ సింప్లిసిటీ లైఫ్ అనేది ఇంత వాళ్ళు లేకుండా సకైనారు. అదే మరి క్షత్రియర్గా ఉండే ఆ గుణం ఉండే వాళ్ళు కూడా ఏమనిసారు, క్షత్రియర్ అంటే జాతి క్షత్రియన్ ఆ రాజాగా ఉండేవాళ్ళు ఆ గుణం లేకుండా అవేపుడుకు వాళ్ళు మక్కల కోసం పని చేయకుండా వాళ్ళు సంపాదించి వాళ్ళ బిడలు వాళ్ళ పేరాలు అందరూ బాగుండాలే అట అనేసి ఎంచింది ఆరంభించారే తవిర అందరు ఉలగాళ్ళు అందరు బాగుండాలి. మనుషులనే దోర్ని ఏ రాజా ఏ తావులో ఆర్చి చేసారో ఆ తావులో ఉండే మనుషులు బాగుండాలి అనేసి వాళ్ళు ఎంచుతనే అక్కడ ఇది అన్ని కరెక్టా పోతా ఉన్నాయి. ఆ ఆర్డర్లీనెస్ లోని మారేప్పటికి అన్నినేని మారేందుకు ఆరంభించింది. ఈ ముందటి కాలాలో ఏమి వాళ్ళు కడమైసి ఎంచి చేసినారో ఆ కడమైలో ఆ செயల్ని వాళ్ళు ఫుల్ఫిల్డ్ గా మనసుకు సంతోషంగా చేసినారు. అయ్యో నే దీని పోయి చేసేనే అటాన్సింత ఎంచల, దీనిలో నాకు రూపాయి రాలేదే, దీని పోయి నేను చేసేనే, దీని చేత నాకు ఏ విధమైన ఒక భోగాన్ని నాకు తగులలేదే,
దాని నుంచి వాళ్ళ மாதிரி ఉండిందో లేదే అనే ఎన్నంతా వాళ్ళకి ముందటి కాలాల్లో ఉండదు. వాళ్ళు వచ్చి ఏం చేసారో దాని అதாவது ఏ ఏ జాతిగా ఉంటున్నాலும் దానికి ఉండే ఇంపార్టెన్స్ ని కరెక్ట్ అన్ని ఇచ్చుకొచ్చారు. ఈ అన్ని తురగాలు వచ్చి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన వెనకనే అన్నినేని మారిందుకు ఆరంభించింది. ఇప్పుడు వచ్చి అది ముళ్ళు కుళపాలుంది. ఏ గుణాలు దూరుంటాము అనేదేని క్లియర్ గా మన నుంచి చేసి ఇట్టనే అటనిసి లేనే లేదు. మారి అన్నినేని మన ఇయల్బుంటే ఏమి అనేది పురించని అలవుకు ఉంది. దానే ఇక్కడ చెప్పుకొచ్చారు. అదావదు బ్రాహ్మణ క్షత్రియ విషాం, బ్రాహ్మణర్లు క్షత్రియర్లు, విషాం అంటే వైశ్యర్ అదావదు బిజినెస్ చేసేవాళ్ళు, శూద్రర్ అంటే శూద్రర్లు పని ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఈ మూడుగురిని సేరి వేసిండారు, శూద్రుల్ని తనిగా వేసిండారు. దేనికోసం వేసిండారు అంటే ఈ మూడుగురు వచ్చి పూనులు వేసి వాళ్ళు వచ్చి వేదాలు వాళ్ళు చదవచ్చు. శూద్రులు వచ్చి దానికి చదివే అళవుకు వాళ్ళకి మెంటాలిటీ ఉండదు. వాళ్ళకి మనస్సు వచ్చి ఒరుంగినంచి పెట్టుకుని వాళ్ళకి కూండి చదవరు. ఆ గుణం వాళ్ళకి లేదు. అటువంటి వాళ్ళే శూద్ర గుణం. దానించి వాళ్ళు శూద్రర్ అట అనేసి పెట్టిండారు. దానించి వాళ్ళని తనిగా చెప్పిండారు. వాళ్ళు వేదిక్ రిచువల్స్ అంతా వాళ్ళు చేసిందుకు వెళ్ళవదు. అన్ని రిచువల్స్ వాళ్ళు చేసిందుకు వెళ్ళవదు. వాళ్ళు ఒక పర్టికులర్ దీని మట్టునే వాళ్ళ నుంచి చేసింది ఆ వాళ్ళ మట్టు పూనులు వేసుకుంటారు, తిరిగి వాళ్ళు ఇప్పి పెట్టిద్దరు. వీళ్ళందరూ కంటిన్యూస్ గా వాళ్ళ వేదాలు వాళ్ళ ఏ వేదనో దాన్ని వాళ్ళు చదవచ్చు. అట్టనే ముందటి కాలాల్లో ఉండింది. ఇప్పుడు ఒక్కరినేని బ్రాహ్మణులే పూనులు వేసేది లేదు. క్షత్రియర్లని శుద్ధంగా వాళ్ళని అదే మరి పూనులు వేసి వాళ్ళకు ఉండే రిచువల్ ఏమి అనేది కానీ ఏ రిచువల్ అనేది కూడా ఇప్పుడు తెలాకుండా సకాయింది. ఇప్పుడు మనకి ఏమి అంటే ఇక్కడ ఏమి ఇచ్చిండారు, ఈ శ్లోకాల్లో ఏమి ఇచ్చిండారంటే కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైకి గుణైకి. కర్మాణి అంటే செயல்கள். ఏం செயல்? స్వధర్మం. ఈ వీళ్ళకు తనితనిగా వాళ్ళ స్వధర్మం ఏమి దాని వచ్చి ప్రవిభక్తాని. ప్రవిభక్తాని అంటే వகைப்படுத்தி ఎట్టా వాళ్ళ స్వభావం ఉందో దాని తగ్గట్టు వాళ్ళ గుణానికి తగ్గట్టు వகைப்படுத்தி పెట్టిండారు. శాస్త్రాల్లోనేని పురుష సుత్తం అట్ట మారి దిల్లోనేని దీని తాని వகைப்படுத்தி పెట్టిండారు అట అనేసి ఈ శ్లోకాల్లో చెప్పేది. యాక్చువల్గా ఈ స్వభావ ప్రభవైహి గుణైహి అనేదాని ఈ స్వభావ ప్రభవ అనేది వచ్చి ఈ గుణం అనేదానికి అడ్జెక్టివ్, దానిడే విశేషణం. విశేషణం అంటే దానిடைய అదాదు దాని విశేషణంగా ఈ గుణం అనేది ఏమి ఎటువంటి గుణం అనేది ఏ దిల్లోండి ఉత్పత్తి అవుతుంది అంటే స్వభావ ప్రభవ. స్వభావ ప్రభవ అంటే ఇయற்கைలోండి అదాదు మాయలోండి ఈ త్రిగుణ మూడు గుణాలు అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ మూడు ఈశ్వరస్య ప్రభావ, ఆ ఈశ్వరనుடைய మహిమైగా ఉండే ఆ మాయాశక్తి, ఆ మాయాశక్తి నుంచి ఈ మూడు గుణాలు అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ గుణాలని అడిప్పడిగా పెట్టుకు ఈ செயல் స్వధర్మం అనేది పిరిచిండారే అనేది ఒక అర్థం. అదావదు ఇక్కడ వచ్చి ఈ స్వభావ ప్రభవ అనే దానికి మూడు అర్థం ఇచ్చిండారు. ఒక్కొక్కటిగా సూతాడి. మొదటి అర్థం వచ్చి ఈ ఇறைவனுடைய ప్రకృతి, అదావదు దేవుడుடைய ఈ శక్తియే ఈ మాయై. ఆ మాయ వచ్చి దీనిలో వచ్చి ఈ ప్రకృతి అనేదాన్ని మనం వచ్చి ఏం పురించుకోలే అంటే ఈ మాయా శక్తి అది వచ్చి మిథ్యా, అది వచ్చి ఉண்மை లేదు. సాంఖ్యాలో ఏం చెప్పిండారు? అది ఉண்மைని చెప్పిండారు.
ఇక్కడ చెప్పే ప్రకృతి వచ్చి ఉண்மை లేదు తోట్రం మాత్రమే అనే దానిని మన క్లియర్ గా పెట్టుకోలే. ఆ దిల్లోండి ఆ మాయలోండి ఉదిచ్చిన ఈ 3 గుణాలని అడిపడగా పెట్టుకునే ఈ స్వధర్మం ఒక్కొక్కరికి ధర్మం ఏమి అనే దాన్ని చెప్పిండారు. దానిని మన పురించుకోలే. దానే ఇక్కడ చెప్పుకొచ్చారు. அடுத்த అర్థం వచ్చి వాళ్ళ క్యారెక్టర్ ఇయల్పుకు తగ్గట్టు ఆ సత్వం రజస్ తమస్ అనే దాన్ని పిలిచిండారు. అది ఒక అర్థం. మూడవది అర్థం వచ్చి వాళ్ళ వాసனை తగ్గట్టు పూర్వ జన్మ వాసனை, అదావది వాళ్ళ ముற்பிறவிలో వాళ్ళ పళకాలు ఎట్టానంది ఆ పళకానికి తగ్గట్టు ఈ దిల్లో వాళ్ళు సత్వగుణంతో పుట్టేరు లేకపోతే రజోగుణంతో పుట్టేరు. వాళ్ళు ఏ గుణాన్ని ప్రధానంగా అதாவது 3 గుణాలు అందరికీ ఉన్న సత్వగుణం ప్రధానంగా వాళ్ళ వాసన నుంచి పుట్టుతారు. మన 6వ అధ్యాయంలో చూసిందాం. ఇంకా ఏమి వాళ్ళు సాధన చేసారో అది వీన్ పోదు, దాని అడిపడగా పెట్టుగా அடுத்த పిరవి అనేది ఉన్న అట మరి ఆ వాసన పలకాల నుంచి ఈ స్వభావం అనేది వస్తుంది. దాని అడిపడగా పెట్టుకునే ఈ సెయల్ అనేది ఈ స్వధర్మం అనేది ఈ కర్మాని పిలిచిండారు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. మన దీని డీటెయిల్స్ ని அடுத்த క్లాస్ లో చూతాడి. టైం అయింది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః.